హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మీద వీడియో ఎడిటింగ్ చేయమని చాలా రోజుల నుంచి కామెంట్ అయితే చేశారు. సో బ్రదర్ అండ్ సిస్టర్ మీద వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుంది. నిలువెల్లా బంగారం ఇతను. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురుజీ 314 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 9.3 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు బ్రదర్ అండ్ సిస్టర్ది మీరు ఇద్దరి కలిసి ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 10.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. కొంచెం బీట్ మార్క్ దగ్గర ఉంటాయి, చూసుకొని అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే జరుపుకుంటున్నాయి. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్గా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 22.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత మీకు టోటల్ లాంగ్ ఫోటోస్ ఒక 6 ఫోటోస్ అయితే ఉంటాయి. తర్వాత ఈ లాంగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఈ ఫోటోని అయితే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రైట్ సైడ్ అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫొటోస్ వదిలేయండి. షార్ట్ ఫొటోస్ వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఈ 6 లాంగ్ ఫొటోస్కి ఈ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేసి రైట్ సైడ్ అయితే జరుపుకోండి. లాంగ్ ఫొటోస్కి మాత్రమే ఇవ్వండి ఈ కీ యానిమేషన్స్. తర్వాత మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి రైట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా లాంగ్ ఫొటోస్కి కీ యానిమేషన్ ఇదే ఇలా అయితే ఇచ్చేయండి మీరు ఫాస్ట్గా. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి రైట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా 1 by 1 లాంగ్ ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 314 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది మీకు. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 9.3 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ లాంగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి.
తర్వాత మళ్ళీ స్టార్టింగ్ 2 ఫొటోస్ వదిలేసి షార్ట్ ఫొటోస్ వదిలేసి మళ్ళీ లాంగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ షార్ట్ ఫొటోస్ వదిలేసి లాంగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. లాంగ్ ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి స్టార్టింగ్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. స్టార్టింగ్ ఎఫెక్ట్ లాంగ్ ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 9.3 సెకండ్ దగ్గర వచ్చి లాంగ్ ఫోటో వదిలేసి షార్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, వీటి మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఈ సెకండ్ ఎఫెక్ట్ షార్ట్ ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసి షార్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.